సో ఈ డ్రాయింగ్లో అయితే నేను ఎక్కువ నుంచి ఎక్కువ నా ఓన్ క్రియేటివిటీ చూపెట్టడానికి మీకైతే ప్రయత్నం చేస్తాను. సో దాంతో డ్రాయింగ్లో ఇంకా చాలా స్పెషల్గా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మాటలాగుంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో వీడియో అనేది అందరైతే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్కి చూసేయండి. సో ఈ వీడియోలో నేనైతే మీకు డీటెయిల్తో మొత్తం అయితే ఏ విధంగా ఏమేమి డ్రా చేస్తున్నాము, ఏంటిది ఎలా ఉండబోతుంది అనేసి అన్నీ అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్తో అయితే చూపెడతాను. సో అందరైతే ఇప్పుడు ఈ వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్కి చూస్తే మీకు చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే దొరుకుతుంది. ఏదైతే ఇప్పుడు మనం డ్రాయింగ్ చేస్తాం కదా, సో డ్రాయింగ్కి సంబంధించి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఈ డ్రాయింగ్లో అయితే స్పెషల్గా ఏం చేయడానికి పోతున్నాం మీకైతే ఆల్రెడీగా చెప్పేసిన కదా. సో దాంట్లో ఏంటిదంటే మన గణేష్ మహారాజ్ అయితే శివలింగం మీద నీళ్ళతోని అభిషేకం చేసేటట్టుగా. సో దాంట్లో అయితే మెయిన్గా మనం గణేష్ మహారాజ్ని ముందుగా అయితే డ్రా చేసుకుంటాను. సో దానికోసము మనమైతే పెన్సిల్తోని నార్మల్ పెన్సిల్తోనే జస్ట్ గణేష్ మహారాజ్ సంబంధించి ఒక రెఫరెన్స్ ఇమేజ్ అయితే డ్రా చేసుకుంటున్నాము. సో దీంట్లో అయితే అవుట్లైన్ అయితే ముందుగా పెన్సిల్తో చేసుకుంటాను. దాని తర్వాతకి పెన్నుతోనైతే చేసుకున్నాక కలర్ వర్క్ అయితే చేసుకుంటాను. ఏ విధంగా యాజ్ యూజువల్గా మనం ప్రతి వీడియోలో ఈ విధంగానే డ్రాయింగ్స్ అయితే చేస్తున్నాం కదా. సో ఇలా ఈ ప్రాసెస్తోనే మొత్తం అవుట్లైన్ అయితే కంప్లీట్ చేస్తాను. సో మొత్తానికి ఈ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చేసినాను. లేకపోతే నాకైతే ఈ డ్రాయింగ్ చేయడానికి 1 అవర్ అయితే పడింది. మొత్తానికి నేనైతే ప్రతి ఒక్క గణేష్ మహారాజ్ సంబంధించి డ్రాయింగ్లో అయితే మూషక్ మహారాజ్ని అయితే తప్పకుండా మిస్ కాకుండా డ్రా అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఒక చైలో అయితే ఇప్పుడు లడ్డు డ్రా చేసినాను. అండ్ అలాగే ఇంకొక చైలో ఒక రుద్రాక్ష మాల అయితే పెడుతున్నాను. అండ్ ఇంకోటి 2 చేతులతోని మన గణేష్ మహారాజ్ అయితే శివయ్య మీద జల అభిషేకం అయితే చేస్తుండు. సో ఇప్పుడైతే ఫైనల్గా గణేష్ మహారాజ్ సంబంధించి ఫేస్కి డ్రా అయితే చేద్దాము, అంటే డ్రాయింగ్ అనేది. సో దాంట్లో మెయిన్గా నేను ఎక్కువ టైం అయితే ఇచ్చినాను ఫేస్కి సంబంధించి డ్రాయింగ్ చేయడానికి. దాని తర్వాతకి మొత్తానికి అవుట్లైన్ మీద ఇంకోటిసారి జెల్ పెన్తో అయితే అవుట్లైన్ చేస్తాను. సో జెల్ పెన్తో అనేది అవుట్లైన్ అదిరిపోతుంది, ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో తొండం అనేది మనం కొంచెం పెద్దగా పెట్టినాం, లడ్డు పైకి అయితే పెట్టినాము. సో మొత్తానికి కలర్ అయిపోయాక మీకు ఇంకా చాలా డీటెయిల్తోనే డ్రాయింగ్కి సంబంధించి లుక్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే ఐగిన డ్రా అయిపోయింది. సో నేనైతే ఐ డ్రా చేసే ముందు దానికి ఇంకా చాలా డీటెయిల్ ఇవ్వడానికి ఒక 2 to 3 టైమ్స్ అయితే దాని మీద ఫోకస్ పెట్టి సో గైస్ మొత్తానికి జెల్ పెన్తోనైతే అవుట్లైన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తానికైతే శివయ్యకి సంబంధించి శివలింగంకి కలరింగ్ అనేది ఏ విధంగా చేస్తాను, కానీ గణేష్ మహారాజ్ సంబంధించి కలరింగ్ కానీ సో మొత్తం ఈ వీడియోలో మీకు డీటెయిల్తో అయితే చూపెడతాను. సో మొత్తానికి నేనైతే ఇప్పుడు నుంచి బుక్లో అయితే మొత్తం గణేష్ మహారాజ్ సంబంధించి డ్రాయింగ్స్ చేస్తున్నాను. సో యాక్చువల్ ఏంటంటే ఒక థీమ్ అయితే ఉంది. మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క డ్రాయింగ్కి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం స్పెషల్గా చేయడానికి ట్రై అయితే చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో గణేష్ మహారాజ్ అయితే కైట్ ఎగిరిస్తుండు కదా, సో అలా అనేసి మొత్తానికి మనం బ్యాక్గ్రౌండ్లో కైట్స్ అయితే చేసినాము. సో ఈ డ్రాయింగ్లో అయితే లాస్ట్లోనే డమ్రూకం కానీ సో శంఖం కానీ సో అవన్నీ అయితే చేస్తాను.
సో గైస్ మొత్తానికైతే ఎంతో అయినా బ్యూటిఫుల్. అంటే నేను చేసిన ప్రయత్నంలో మీకు డ్రాయింగ్ ఎలా అనిపించింది అందరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. ఈ డ్రాయింగ్లో ఏదైనా చిన్న పెద్ద తప్పులు అయితే నాకైతే క్షమించండి. సో మొత్తానికైతే ఈ డ్రాయింగ్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి అయితే అందరు ఫైనల్ లుక్ అయితే చూసేయండి. అయితే వీడియోలో చూసేసినారు గైస్, మన గణేష్ మహారాజ్ అయితే మన శివలింగం మీద అయితే వాటర్ వేసేటట్టుగా నేనైతే డ్రాయింగ్లో అయితే మొత్తానికి చూపెట్టడానికి మీకైతే డ్రాయింగ్ అయితే చేసినాను. సో మొత్తానికి డ్రాయింగ్ ఎలా అనిపించింది తప్పకుండా అందరైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో మనకైతే ఈరోజు డ్రాయింగ్ చేసుకుంటా డే 7 అయితే నడుస్తుంది. సో 35 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాం. అంటే 35 daysలో 35 డ్రాయింగ్స్ కంప్లీట్ చేసుకోవాలనేసి. సో ఆ ఛాలెంజ్లో ఈరోజు డే 7 కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఈరోజు డ్రాయింగ్ ఎలా అనిపించింది అందరైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే కదా అందరైతే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా, బాయ్ బాయ్.